ఏపీలో సంచలనం రేపిన ముచ్చుమర్రి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మౌనముద్ర దాల్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పినా ఆ జిల్లా పోలీసులు మాత్రం నిన్న రాత్రి వరకు అరెస్ట్ చేసినట్లు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితులకు జిల్లా టీడీపీ పెద్దలు కొమ్ము కాస్తున్నారని, అందుకే పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం రోజులుగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు సాగిస్తున్న డ్రామా వెనుక పెద్ద గూడు పుటాని ఉందన్నది స్పష్టమవుతోంది. ఆ ముగ్గురి అరెస్ట్ చేశామని హోంమంత్రి అనిత చెప్పగా నంద్యాల పోలీసులు మాత్రం అరెస్ట్ చేసినట్లు చెప్పకపోవడం పలు అనుమానాలు కలిగిస్తోంది. ఆ ముగ్గురిని అరెస్ట్ చూపించడం ద్వారా అసలు దోషులను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నాగం పన్నిందని స్పష్టమవుతోంది. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైన నానా యాగి చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా నంద్యాల జిల్లా ముచ్చుమరిలో 9 ఏళ్ల గిరిజన బాలికపై అదృశ్యంపై నోరు మెదపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగి ఇప్పటికీ 10 రోజులైంది. దీనిపై ప్రభుత్వ తీరు అత్యంత సందేహాస్పదంగా మారింది. అసలు ఆ బాలిక జీవించి ఉందో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. అదృశ్యమైన గిరిజన బాలిక ఎక్కడుంది చంద్రబాబు? మీరు పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 5వ తరగతి విద్యార్థిని ఈ నెల 7న అదృశ్యమైందనే విషయం తెలుసా అసలు మీకు? శ్వేతపత్రాల పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే హడావిడిలో ఉన్న మీకు మా అమ్మాయిని సురక్షితంగా తీసుకురండి, కనీసం బతుకుందో లేదో చెప్పండి అన్న ఆమె తల్లిదండ్రుల మొర వినిపించనే లేదా? కనీసం హోంమంత్రిని పంపించి ధైర్యం చెప్పించలేదా? ఆ జిల్లాకు చెందిన 2 మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డితోనైనా ధైర్యం చెప్పించారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గిరిజన బాలిక అదృశ్యం కేసును పోలీస్ శాఖ ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారనేది స్పష్టమవుతోంది. ఈ నెల 7న ఉదయం నుంచి బాలిక కనిపించడం లేదు. అదే రోజు సాయంత్రం ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 48 గంటల పాటు పోలీసులు పట్టించుకోలేదు. 2 రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు ధర్నా చేశాకే పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారం రోజులుగా విచారిస్తున్నారు. అయినా బాలిక ఆచూకీపై పోలీసులు స్పష్టత ఇవ్వకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎందుకంటే ఆ ముగ్గురే బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులే మీడియాకు వివరాలు ఇవ్వడం ప్రశ్నార్థకంగా మారింది. మృతదేహం కోసం పోలీసులు గాలింపు సందేహాస్పదంగా మారింది. నిందితులు చెప్పారంటూ 3 చోట్ల గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సోమవారం చేసిన హడావిడితో ఈ కేసులో అసలు దోషులను కాపాడేందుకు సిద్ధమైందన్నది తేలిపోయింది. బాలిక అదృశ్యం వెనుక కొందరు టీడీపీ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు గాని, సన్నిహితుల పాత్ర గాని ఉందని ముచ్చుమర్రిలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బాలిక సురక్షితంగా ఉందా, అత్యాచారం చేశారా, హత్య చేశారా అన్నది ఇప్పటి వరకు పోలీసులు తేల్చలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై నోరు మెదపకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. వారెందుకు మౌనం వహించారని ప్రజలు, ప్రజా సంఘాల వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్న కొణిదల గ్రామానికి కూతవేటు దూరంలో బాలిక అదృశ్యమై 10 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో లా అండ్ ఆర్డర్ అంటే ఇదేనా పవన్ అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లభించకపోవడం విడ్డూరం.